నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మనము అమరావతి యాజ్ ఎ క్యాపిటల్ టెక్నికల్గా ఎలా పర్ఫామ్ చేస్తుందో, ఇక్కడ ఇన్వెస్ట్ మనం చేయాలనుకుంటే వచ్చే ఛాలెంజెస్ ఏమి, అన్ని రకాల వెసులుబాటు ఉండి ల్యాండ్, మినరల్, వాటర్, కోస్టల్ ఏరియా, హ్యూజ్ ల్యాండ్ మాస్ ఇన్ రాయలసీమ, అదే కాకుండా హ్యూజ్ ఫారెస్ట్ ఏరియా ఇన్ విజయనగరం ఏరియా, కంప్లీట్ న్యాచురల్ రిసోర్సెస్తోని బలిష్టంగా ఉన్న రాష్ట్రం ఒక క్యాపిటల్ ఏర్పాటు చేసుకోవడానికి ఇన్ని ఛాలెంజెస్ ఎందుకు ఫేస్ చేస్తుంది? ఫ్యూచర్లో ఇది క్యాపిటల్ అని అనిపించుకోవడానికి 30 ఏళ్ల పైన పట్టే అవకాశం ఉంది. ఈ వీడియో కంప్లీట్లీ ఫ్యాక్ట్స్పై ఆధారపడింది. చాలా టెక్నికల్గా ఆలోచించి మీ అందరికీ ఈ వీడియో అందిస్తున్నాను. ఈ వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను చెప్పబోయే విషయాలు రాబోయే 15 ఏళ్ల వరకు అమరావతికి ఒక దిక్సూచిగా ఉంటాయి. అదే కాకుండా హైదరాబాద్ని వీడి అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్లకు ఇది ఒక గైడ్ లాగా ఎప్పుడు పనికొస్తుంది. నేను ఇవాళ మీకు ప్యూర్ లాజికల్ అండ్ సైంటిఫిక్ రీజన్స్ ఇస్తాను. నేను ఎప్పుడూ టెక్నికల్గా మాట్లాడతాను. సోషల్, సైకాలజికల్ అండ్ మారల్ వాల్యూస్ తగ్గుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి టెక్నికల్గానే ప్రూవ్ చేయాలి. ఇది నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మారలీ, సోషలీ సొసైటీని చేంజ్ చేయడం అంత ఈజీ కాదు. ఒక్కసారి మైండ్ కరెక్ట్ అయినప్పుడు, అదే కల్చర్గా మారినప్పుడు మనం ఆ సొసైటీలో రిఫార్మ్స్ తేవడం అత్యాశే అవుతుంది. కాబట్టి అమరావతి యాజ్ ఎ క్యాపిటల్ నెక్స్ట్ 30 ఇయర్స్ టైం ఎందుకు తీసుకుంటుంది? ఈ అమరావతి అనే క్యాపిటల్కి చుట్టుముట్టు ఉన్న సిటీస్ అంటే హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, పూణే కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఇలాంటి సిటీస్ ఈ అమరావతిపై ఎఫెక్ట్ ఎలా చూపిస్తాయి? ఇది సింపుల్ టెక్నికల్ లాంగ్వేజ్లో నేను మాట్లాడతాను. మీకు ఇష్టం ఉంటే స్వీకరించండి, లేకపోతే మీ కర్మకు నేను వదిలేస్తాను. అమరావతి హ్యాస్ లాస్ట్ 11 years, including 1 year of TDP rule in second phase. అసలు ఆంధ్రప్రదేశ్కి ఏం అవసరమో అనేది 11 ఏళ్లుగా అన్వేషణ జరుగుతుంది.
మొదటి 5 ఏళ్ళు బ్లేమ్ గేమ్లో గడిచిపోయింది. అసలు అమరావతి ఇదే రాజధాని అనడం ఒక గవర్నమెంట్ చేసే పెద్ద మిస్టేక్. అది ఇవాళ రోజుల్లో మీరు ఫలానా చోట ఒక క్యాపిటల్ నిర్మిస్తున్నాము అంటే క్విడ్ ప్రో కో ఇమీడియట్లీ అప్లై అవుతుంది. అంటే మీకు ముందుగా తెలిసిన సమాచారాన్ని మీరు ముందుగా వాడుకొని తరువాత ఈ సమాచారాన్ని పబ్లిక్లో పెడుతున్నారు అని దాని డైరెక్ట్ అర్థం. మీరు కొన్ని ఆఫీసులు నిర్మిస్తున్నారు, కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి, క్వార్టర్స్ కానీ నిర్మిస్తున్నారు అంటే తప్పు లేదు. ప్రజల వెసులుబాటు కోసం నిర్మిస్తున్నాము. చాలామంది టెంపరీ సెక్రటరేట్పై అక్కస్సు వెళ్ళగక్కారు. ప్రాక్టికల్ ఇది మాస్టర్ ప్లాన్లో భాగం. మీరు అమరావతి గ్యారంటీ లేకుండా ఒక సెక్రటరేట్ ఖచ్చితంగా ఒక చోట నిర్మించలేరు. కాబట్టి టెక్నికల్గా సెక్రటరేట్ టెంపరీ అని చెప్పారు. అసెంబ్లీ కూడా టెంపరీ అని చెప్పారు. ఈ టెంపరీ ఎందుకు చెప్పారు? ఎందుకంటే అమరావతి యాజ్ ఎ క్యాపిటల్ ఎదుర్కొంటున్న ఆటుపోట్లను తప్పించడానికి ఈ టెంపరీ అనే ఒక పదాన్ని బ్యూటిఫుల్గా వాడటం జరిగింది. అమరావతి హడావిడిగా ఆంధ్రప్రదేశ్లో రావటం అక్కడే ఫస్ట్ మిస్టేక్ జరిగింది. రెండో మిస్టేక్, అమరావతి చుట్టుముట్టు ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉంటుంది అని ప్రతి ఒక్కరూ దాన్ని హైలైట్ చేయటం. 5 నియోజకవర్గాలు ఒక పర్టికులర్ సామాజిక వర్గం వాళ్ళే ఉంటున్నారు అంటే చాలామందికి అనుమానం ఏమంటే ఈ సామాజిక వర్గాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి, వాళ్ళ దగ్గర భూములు గుంజుకోవడానికే ఈ అమరావతిని డిజైన్ చేశారు అనే చెడ్డ పేరు అమరావతికి ఎప్పుడో వచ్చేసింది. అంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీ దగ్గర బెదిరించి ఆశ చూపి ఈజీగా భూములు లాక్కోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ అమరావతిని ప్లాంట్ చేశారు, తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు, చెట్టు నాటినట్టు నాటారు అనేది ఒక అభియోగం కాదు. అమరావతి ఫేజ్ 1లో జరిగిన అతిపెద్ద తప్పేమంటే ఇక్కడ క్విడ్ ప్రోకో భయంకరంగా జరిగింది. ఈ క్విడ్ ప్రోకో వల్ల ఈ ల్యాండ్ అక్విజిషన్ అంటే ఈజీగా అయిపోయినా ఇక్కడ భూములు కొన్నవాళ్ళు 20+ ఇయర్స్ టు 30+ ఇయర్స్ పర్స్పెక్టివ్తోనే ఈ అమరావతి చుట్టుముట్టు భూముల కొనుగోలు జరిగింది. అమరావతి పెరగడానికి పెద్ద అడ్డంకి ఈ మాస్ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ అరౌండ్ అమరావతి విత్ అ పర్స్పెక్టివ్ ఆఫ్ 30+ ఇయర్స్. కొన్నవాళ్ళు వాళ్ళ కోసం ల్యాండ్ కొనలేదు. ఇది అమరావతిని 30 ఏళ్ళు 20-30 ఏళ్ల వరకు ప్రాస్పర్ కాకుండా ఎక్స్పాండ్ కాకుండా ఆపే అతిపెద్ద మిస్టేక్ అమరావతి చుట్టుముట్టు జరిగింది. ఇది ఎవరు కాదన్నా అవునన్నా ఒప్పుకోవాల్సిన విషయం. అమరావతి అనౌన్స్మెంట్ హడావిడిగా జరగడం, ఫోన్ ట్యాపింగ్ అభియోగం వల్ల అమరావతి
షిఫ్ట్ కావటం, ఇది ఒక క్యాపిటల్ షిఫ్ట్ కావడానికి చాలా దరిద్రమైన రీజన్. ఒక పొలిటీషియన్ ఫోన్ ట్యాపింగ్ తప్పించుకోవడానికి 10 ఏళ్లుగా ఇంకా గడపవలసిన రాజధానిని సంవత్సరం లోపే షిఫ్ట్ చేసే అవసరం పడింది అంటే అది అవసరం కాదు, వీక్నెస్ అని అర్థం. అంటే ఒక వీక్నెస్ వల్ల ఒక క్యాపిటల్ 9 years ముందే అక్కడ షిఫ్ట్ అయింది. అంటే హోంవర్క్ లేకుండా ఎగ్జామ్ రాసే ప్రిపరేషన్ చేసినట్టే ఉంది. అంటే హోంవర్క్ ఏమి స్టడీ చేయకుండా ఫ్రెష్గా క్వశ్చన్ పేపర్ తీసుకొని అసలు ఆన్సర్స్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయని అక్కడ పోయి చూసుకున్నారు. ప్రాక్టికలీ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ చూసుకొని ఆన్సర్స్ మాత్రం అక్కడ రాస్తుంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. అమరావతి చాలా బ్యాడ్ స్టార్ట్ చేసింది. అది కాకుండా అమరావతికి అతిపెద్ద ప్రాబ్లం హ్యూమన్ రిసోర్సెస్. ఈ హ్యూమన్ రిసోర్సెస్ ఎలా ఆకర్షించాలి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కే పెద్ద సవాలుగా మారింది. కానీ ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న అతిపెద్ద మిస్టేక్ ఏమంటే అమరావతిని ABCD నుంచి స్టార్ట్ చేసే ప్లాన్ చంద్రబాబు నాయుడు వేసింది. ప్రాక్టికలీ ఇప్పటి తరుణంలో తెలంగాణ అండ్ హైదరాబాద్ పక్కనే ఉండి ఇస్తున్న ఛాలెంజెస్కి మీరు 1, 2, 3, 4 ABCD నుంచి స్టార్ట్ చేస్తే క్యాపిటల్ 30 years కన్నా తక్కువ పట్టే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు ట్రైడ్ అండ్ టెస్టెడ్ మోడల్ని ఎంచుకున్నాడు. అదేమంటే ఇక్కడ యూనివర్సిటీలు, కాలేజీలు, ఎడ్యుకేషన్ హబ్ చేస్తే ఇక్కడ దేశం నలుమూలల నుంచి వచ్చి పిల్లలు చదువుకొని ఇక్కడనే ఎంప్లాయ్మెంట్ ఎత్తుక్కొని ఇక్కడనే సెటిల్ అవుతారు, లేదా దీనికి ప్రాముఖ్యత పెరుగుతుంది అని ఒక పాత తుప్పు పట్టిన మోడల్ సడన్గా అమరావతిలో ప్లాంట్ చేశాడు చంద్రబాబు నాయుడు. దీన్ని మాస్టర్ స్ట్రోక్ అనుకుంటున్నాడు కానీ కాదు. ఒక యూనివర్సిటీ స్టార్ట్ అయ్యి దానికి రెప్యుటేషన్ కావాలంటే మినిమం 5 to 10 years పడుతుంది. నీవు ఎటువంటి పోర్టు యూనివర్సిటీ అయినా కట్టడానికే 2-3 ఏళ్ళు పడుతుంది. దానికో పేరు రావాలంటే ఇంకో 5 ఏళ్ళు, అంటే మొత్తంగా 10 ఏళ్ళు పడుతుంది. అంటే నీవు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ హబ్ అనగానే అందరూ దేశం నలుమూలల నుంచి ఉరికిరారు. ఎందుకంటే అమరావతి దగ్గర ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండి చదువుకోవాలంటే హాస్టల్ ఫీజు, అంటే ఇంటి నుంచి యూనివర్సిటీకి పోయేది ఎట్లుంటుంది, వేరే రాష్ట్రానికి పోయి చదువుకునేదంటే ఖర్చుడు 3 పెరుగుతాయి. మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన మిస్టేక్ అమరావతిలో ఏం జరిగిందంటే, ఇఫ్ యు కంపేర్ అమరావతి పర్ ఎకర్ ప్రాపర్టీ టు వెస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీస్, మీరు ప్రాక్టికల్గా వెస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్ అమరావతి లాగా ఉన్నప్పుడు వెస్ట్ హైదరాబాద్లో పరిస్థితి ఏముంది, ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ పరిస్థితి ఏముంది, ఇప్పుడు అమరావతి ఎక్కడుంది అని మనం చూస్తే వెస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్ సేమ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్కి అమరావతిలో ప్రజెంట్ 6x to 8x ఉన్నాయి రేట్స్. అంటే వెస్ట్ హైదరాబాద్ సేమ్ టైం లైన్ తీసుకుంటే 6 నుంచి 8 రేట్లు ఉన్నాయి. మరి 6x to 8x రేట్స్ ఎవరైనా సమర్థించుకోగలరా అంటే యావత్తు ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్లీ వైజాగ్, ఈ సోకాల్డ్ గుంటూరు, విజయవాడ, అమరావతి, తిరుపతి ఇలాంటి ప్లేసెస్లో
అబ్నార్మల్ ఎస్కలేషన్ బిఫోర్ డెవలప్మెంట్ ఉంది. అంటే ఈ ప్రైజెస్ ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఈ ప్రైజెస్ని ఇలాగే పెడితే 10 ఏళ్ల వరకు కూడా ప్రజలు కొనడానికి ఇబ్బంది పడేలా ఉన్నాయి ప్రైజెస్. మరి ప్రైజెస్ ఇబ్బంది పడేలా ఎందుకు తయారైతాయి? అసలు ప్రైజెస్కి ఇబ్బందికి ఏం సంబంధం? ల్యాండ్ ప్రైజెస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అవుట్పుట్ ఫ్రమ్ ది ల్యాండ్. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు కాబట్టి, ఇది అర్బన్ ల్యాండ్ కింద వస్తున్నాయి కాబట్టి, ఈ అర్బన్ ల్యాండ్స్లో పర్ యార్డ్ ప్రొడక్టివిటీ ఆఫ్ దట్ ల్యాండ్ ఆర్ అవుట్పుట్ ఆఫ్ దట్ ల్యాండ్ అని తీసుకోబడుతుంది. ఇప్పుడు ఎకరాల లెక్క లేదు, అమరావతిలో గజాల లెక్క. ల్యాండ్ ఎకరాలలో, లెక్క గజాలలో. అంటే ఎకరాలు అమ్మడానికే ఇంకో 10 ఏళ్ల టైం ఉంది అమరావతిలో. అంటే 10 ఏళ్ల వరకు అమరావతిలో ఎకరాలు అమ్మవచ్చు. కానీ వీళ్ళు అమరావతి అని నామకరణం చేయగానే దాన్ని యార్డ్స్లో మార్చేసారు. ఇది పెద్ద మిస్టేక్. ఇంకో మిస్టేక్, అమరావతి ప్రాపర్ ఊపిరి పీల్చుకోకున్న ముందే ఇక్కడ హైదరాబాదులో లాంటి ఇబ్బందులు రావద్దు అని బిల్డింగ్ పాలసీ అనౌన్స్ చేసేసారు. ఈ బిల్డింగ్ పాలసీ వల్ల అంటే ఇక్కడ అజంప్షన్ ఏముందంటే, ఇక్కడ పెద్ద పెద్ద అంతస్తుల భవనాలు కట్టాలి, దానికోసం ఒక బిల్డింగ్ పాలసీ ఫస్టే అనౌన్స్ చేసేసి, ఆ పాలసీ ఎంత దరిద్రంగా ఉందంటే, తుప్పుపట్టిన డిటిసిపి లేఅవుట్స్ని ఏరుకొని అమరావతిలో ప్లాంట్ చేసినట్టుంది. అసలు అమరావతి సిటీ ఎలా ప్లాన్ అయింది, మీ బిల్డింగ్ పర్మిషన్స్, బిల్డింగ్ పాలసీ ఎలా ఉందంటే, మన హయత్ నగర్ కాలనీలు తీసుకుపోయి అమరావతిలో పెట్టినట్టుంది. అంత దారుణంగా ఉంది అది. సెట్ బ్యాక్లకు దానికి ఒక ఫ్రీడము, ప్రతిదీ ఫ్రీడము. అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ బూస్ట్ చేయాలని మీరు నేషనల్ బిల్డింగ్ పాలసీని తొంగలో దొక్కి అమరావతి తొందర డెవలప్ కావాలి. ఎట్లయితుంది? నేను చెప్పిన హ్యూజ్ డెమోగ్రఫిక్ పాపులేషన్, కల్చరల్ డివైడ్ ఉంది కనుకనే అమరావతికి 30+ ఇయర్స్ పడుతుంది. నేను కల్చరల్ డివైడ్పై చాలా స్ట్రెస్ చేస్తున్నా. చాలామంది ఆంధ్ర వాళ్ళకు నచ్చదు, కానీ వాళ్ళ ధోరణి వల్ల ఒక అమరావతి అనే ఒక నగరం 30 ఏళ్ళ బ్యాక్వర్డ్ పోయింది. 11 ఇయర్స్ ఆల్రెడీ లాస్ట్. అది తిరిగి రాదు. మోస్ట్ వాల్యుబుల్ టైం లాంచ్లోనే గడిచిపోయింది. ప్లస్ అక్కడ జియోగ్రఫికల్ లొకేషన్ కూడా, అంటే ఫ్లడ్డింగ్ ఏరియా అని చాలామంది వాదిస్తున్నారు. మనం ఫ్లడ్డింగ్ ఏరియా కాదు అనుకుందాం, కానీ ఒక 2 తుఫాన్లు వస్తే డెఫినెట్లీ దట్ ఏరియా విల్ బి ఫ్లడెడ్. అబండెన్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఈజ్ ఎ ప్లస్, బట్ ఫ్లడ్డింగ్ ఈజ్ ఎ బిగ్ మైనస్. ఎందుకు? ఇక్కడ రోడ్లు వేస్తే, ఒక సైక్లోనిక్ రెయిన్ఫాల్ వస్తే ఆ రోడ్లు ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి. అది ఎప్పటి వరకు నడుస్తుంది అంటే, ఒక 20 ఇయర్స్ అర్బనైజేషన్ అయినాక అన్ని సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు, అంటే నీళ్లు ఇంకని డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ అయిన ఒక సిటీ ఎప్పుడు అవుతుందో అప్పుడు ఈ రెయిన్ వల్ల డ్యామేజెస్ చాలా తక్కువ అవుతాయి. లేకపోతే అలాంటి బంక భూముల్లో నీళ్లు నిలువ ఉంటుంది. ఇప్పుడు వాన పడంగానే నీళ్లు ఇంకిపోవు, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ టేబుల్ హై ఉంది. ఆ నీళ్ళని కుంటలుగా మారుతాయి. కుంటలుగా మారే భూమి అమరావతి భూమి. మరి వాటర్ టేబుల్ అట్లీస్ట్ ఒక 80 to 100 ఫీట్స్కి అవైలబుల్ ఉంటే కానీ ఈ వాటర్ లోపల సీపై
అంటే అబ్జర్ప్షన్ కెపాసిటీ పెరుగుతుంది. అప్పుడే ఎట్లుండాలంటే వేలాది బోర్లు అర్బనైజేషన్ వల్ల విపరీతమైన వాటర్ యూసేజ్ అయితే కానీ ఒక 80 to 100 feet వాటర్ టేబుల్ కింద పడదు. అది అంత పడడం చాలా కష్టం, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సైక్లోన్స్ వాటర్ వచ్చి చేరుతుంటుంది కనుక వాటర్ టేబుల్ మెయింటైన్ అవుతుంది. అన్లెస్ ద పాపులేషన్ ఇప్పుడు 1 crore పాపులేషన్ దాటిపోతే కానీ నీళ్ళ ఇబ్బందులు ఇప్పుడు విజయవాడలో వచ్చినట్టు రావు. అంటే ల్యాండ్ పరంగా కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది గవర్నమెంట్కి తెలుసు, అందరికీ తెలుసు. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అమరావతి తప్పుడు ప్లేస్లో ఉంది అనడంకి లేదు. ఎక్కడో ఒక చోట అమరావతిని నిర్మించాలి, ఇది తథ్యం. ఇది ఎక్కడో కావచ్చు. రెండోది, ఈ అమరావతిని గ్రీన్ క్యాపిటల్గా ఉంచడం ఇది మూర్ఖత్వం. ఇండస్ట్రియలైజేషన్ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ షిఫ్టింగ్ పాపులేషన్లు మాస్గా ఎక్కడ షిఫ్ట్ అవుతాయంటే ఎక్కడ అర్బనైజేషన్తో పాటు ఇండస్ట్రియలైజేషన్ ఉన్నప్పుడే అక్కడ మాస్ పాపులేషన్ వచ్చి షిఫ్ట్ అయ్యి అక్కడ నివాసం ఏర్పరచుకొని అక్కడ ఉండడానికి ట్రై చేస్తారు. మీరు గ్రీన్ క్యాపిటల్ అనగానే ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అక్కడ జరుగుతాయి అంటే ఐదర్ యు ఆర్ టార్గెటింగ్ educated population only with education institutions and software. You are totally avoiding అంటే lower middle class and middle class and below poverty people from that area. అంటే టోటల్ ఆ ఏరియాని ఒక ఎలీట్ పీపుల్ కోసం డిజైన్ చేసినట్టు మీరు భావన కలిగిస్తున్నారు. మీరు అతిపెద్ద మిస్టేక్ చేసేది ఇక్కడే. దానివల్ల అమరావతి 30 ఏళ్ళు ఖచ్చితంగా తీసుకుంటుంది, దానికన్నా తక్కువ తీసుకో. మరి ఈ డెమోగ్రఫిక్, కల్చరల్, సోషియో ఎకనామిక్ డిఫికల్టీస్ని ఎలా అధిగమించాలి? ప్రాబ్లం లీడర్షిప్లోనే ఉంది. ఎక్స్ట్రీమ్ లీడర్షిప్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఈ ఇంట్రోవర్ట్ అప్రోచ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. అక్కడ ఒక ఎక్స్ట్రీము, ఇక్కడ ఒక ఎక్స్ట్రీమ్. అసలు కల్చరల్ డివైడ్ కావాలంటే భాష విస్తరించాలి, వివిధ భాషలను ఆకర్షించాలి, వివిధ జనాలను ఆకర్షించాలి అని ఫస్ట్ కాదు, వివిధ భాషలను మీరు ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. లోకల్ పాపులేషన్లో హిందీ, బెంగాలీ, ఒరిస్సా, కన్నడ, తమిళ్ని ఎంకరేజ్ చేయండి. అంటే మాధ్యమాలను మార్చండి అని అర్థం. అమరావతి క్యాపిటల్ అనగానే అందరు వచ్చి అక్కడ ఫ్యాక్టరీలు పెట్టి వర్కర్స్ చేరి గ్రీన్ క్యాపిటల్గా మారి అక్కడ చూపించినట్టు పెద్ద పెద్ద శిలాఖండాలు అవన్నీ పెట్టి పెద్ద పెద్ద మాల్స్ కడితే ఆటోమేటిక్గా అది క్యాపిటల్ అయిపోదు. ఇలాంటి మూర్ఖపు ఆలోచనలు ఉంటే 30 ఏళ్ళు కాదు 40 ఏళ్ళైనా అమరావతి మీరు అనుకున్నట్టు డెవలప్ కాదు. రెండోది, మీరు వెస్ట్ హైదరాబాద్ ల్యాండ్స్ కంపేర్ చేస్తే ఈ అమరావతి ల్యాండ్స్ చాలా మంచి ప్రొడక్టివ్ ల్యాండ్స్. దీన్ని గ్రీన్ క్యాపిటల్ అన్నారు. మరి గ్రీన్ క్యాపిటల్కి హైలీ కమర్షియల్ వెస్ట్ హైదరాబాద్కి ల్యాండ్ రేట్స్ ఎక్కడ పొంతన లేదు. అంటే కమర్షియల్ ల్యాండ్స్కేప్కి గ్రీన్ ల్యాండ్స్కేప్స్కి మరి పొంతన లేకపోతే మంది కమర్షియల్ ల్యాండ్స్కేప్స్లో ప్రైస్ పెడతారు కానీ గ్రీన్ ల్యాండ్స్కేప్స్లో ఎందుకు పెడతారు? టెక్నికల్ క్వశ్చన్ కదా. ఒక అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ ఉండే ల్యాండ్ని మీరు ఒక కమర్షియల్ ల్యాండ్
పొంతన పెడుతున్నారు. అంటే దాన్ని పార తీసుకొని వచ్చి పెట్టేసిండ్రంటే వెస్ట్ హైదరాబాద్ డెవలప్డ్ ఏరియా అయినా కుదుపుకు గురైతే ఇప్పుడు సేల్స్ లేవు. అసలు కుదుపునే చూడని ఒక ల్యాండ్ని మీరు ఓవర్ ప్రైజింగ్ చేసి ప్రీమియం ప్రాపర్టీగా ప్రకటించేస్తే మీరే మన కేసీఆర్ ₹1,00,00,000 లేకుండా ల్యాండ్ లేదన్నట్టు. అక్కడ వాడు టోపీ పెట్టుకొని ఉన్నాడు, ఇక్కడ టోపీ లేకుండా అంటారు అంతే. అదే డిఫరెన్స్. అమరావతికి హైదరాబాద్ కేసీఆర్ ప్రభుత్వానికి ఏం డిఫరెన్స్ అంటే ఇక్కడైనా పిట్టల దొరలాగా టోపీ పెట్టుకొని ₹1,00,00,000 లేకుండా ల్యాండ్ లేదన్నాడు, అక్కడ టోపీ లేకుండా చంద్రబాబు నాయుడు అదే పని చేస్తుంది. అంటే వీళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఏమంటే క్విట్ ప్రోకో కింద ఎవరెవరు ల్యాండ్స్ తీసుకున్నారో వాళ్లకు లబ్ధి ఫస్ట్ అయిపోవాలి. వాళ్ళకు లబ్ధి అయిపోవాలంటే 20+ ఇయర్స్ పడుతుంది, ఆల్మోస్ట్ 30 ఇయర్స్ పడుతుంది. అంటే 30 ఇయర్స్ వరకు వీళ్ళు ల్యాండ్లు అమ్మరు. అంటే వీళ్ళు గట్టిగా కూర్చొని వీళ్ళకు వచ్చిన రేట్లు వస్తే కానీ దాన్ని ఇవ్వరు. మరి సిటీ ఎక్స్పాండ్ ఎట్లయితుంది? సరే, అక్కడ అక్వజిషన్ ప్రాబ్లమ్స్ నడుస్తూనే ఉన్నాయి, డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్ విస్తరణకు వేలాది ఎకరాల అక్వజిషన్. అంటే రాబోయే రోజుల్లో ల్యాండ్ రేట్స్ ఎక్కువైతాయని గ్రహించిన వీళ్ళు ఈ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ పని కూడా ఇప్పుడే పెట్టుకున్నాడు. ఆల్లేడు మొగలేడు కొట్టు పేరు సోమలింగం ఆడ. అక్కడ బస్సులు ఎక్కేటాడో లేరు. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన బస్సులు ఎక్కి అమరావతికి వచ్చేటోడే లేడరా నాయన అంటే మేము అక్కడ ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసి బోయింగ్ విమానాలు దింపుతామంటే ఏం లాభం? అమెరికా నుంచి వచ్చే సరుకు మాత్రమే దిగుతుంది అక్కడ. అంటే అమెరికా నుంచి శంషాబాద్కి రాకుండా డైరెక్ట్ అమరావతిలో దిగి వాళ్ళ ఇంటికి పోతారా? నీవు అమరావతిలో బోయింగ్ దింపినా వాళ్ళు తప్పకుండా హైదరాబాద్లో దిగి కొద్దిగా చుట్టుముట్టు చూసుకొని షాపింగ్ చేసుకొని మెల్లగా వస్తారు అమరావతిలో బస్ ఎక్కి. తొందర ఏం లేదు వాళ్ళకు, ఎందుకంటే హైదరాబాద్ అలవాటైన ప్లేస్. కాల్ ఇస్తే మీరు అమరావతికి రాము, మీరే హైదరాబాద్కి వచ్చి కలిసిపోండి అంటారు. అంటే హైదరాబాద్ ఇస్ బెంగళూరు ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు రాయలసీమకు బెంగళూరు ఎట్లనో ఉత్తరాంధ్రకు బెంగళూరు హైదరాబాద్. కాబట్టి అందరు హైదరాబాద్లో దిగి సేద తీరి తర్వాత అమరావతికి వస్తారు. కానీ తొందరపాటులో బురదలో ఎవడు కాలు పెట్టడానికి ట్రై చేయరు. అది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, వచ్చేవాళ్ళకు తెలుసు, పోయేవాళ్ళకు తెలుసు, ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసే వాళ్ళకు కూడా తెలుసు. ఎవరికి అమరావతికి వచ్చి తొందరగా టిఫిన్ చేయాలని ఎవరికి తొందర లేదు. అందరికీ 30 ఏళ్ళ టైం లైన్ ఉందని బాగా అర్థమైపోయింది. మరి ఇలాంటి అంటే ఘోరమైన సందర్భం మీరు చూడండి. ఇప్పుడు అమరావతికి కాంపిటీషన్ హైదరాబాద్ని పక్కన పెట్టిన విజయవాడ వాళ్లకు, గుంటూరు వాళ్లకు అమరావతి తొందరగా డెవలప్ కావద్దు అనే ఒక కాంక్ష ఉంది. ఎందుకంటే అమరావతి డెవలప్ అయిందంటే అక్కడ గుంటూరు, విజయవాడకి డిమాండ్ పడిపోతుంది. ఈవెన్ వైజాగ్ కూడా డిమాండ్ పడిపోతుంది. అంటే చుట్టుముట్టున్న స్వరాష్ట్రంలో ఉన్న సిటీస్కే అమరావతి డెవలప్ కావద్దు అని దేవునికి అభిషేకాలు చేపిస్తారు. నేను చాలా టెక్నికల్గా చెప్తున్నా. నేను ఒక వీడియో డిలీట్ చేసిన, నేను మొన్న వేసిన ఒక అమరావతి మీద వేసిన వీడియో డిలీట్ చేసిన. ఎందుకంటే నాకే అసహ్యం పుడుతుంది. అంటే వీళ్ళు చేంజ్ గారు, వీళ్ళు నాకు అర్థమైపోయింది కనుక నేను డిలీట్ చేసేసిన. అసలు అమరావతి ఎందుకు డెవలప్ కాదు అని నేను ఇప్పుడు టెక్నికల్ వీడియో వేస్తున్నా. ఎందుకంటే వీళ్ళకి ఇట్లా అర్థం కాదు. అందరికీ ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలకు కూడా అర్థం కావాలంటే ఇలాంటి వీడియో వేయాలి. టెక్నికల్గా అమరావతికి 30 ఏళ్ళు ఎందుకు పడుతుంది? మీరు రేడియల్ రోడ్లు వేసుకోండి, ఏదైనా వేసుకోండి. మీరు అమరావతికి ఏదైనా పెద్ద సిటీతో కనెక్ట్ చేసిందంటే అమరావతి డెవలప్మెంట్ ఒక 5-10 ఏళ్ళు వెనుకబడుతుంది. ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ సాకుతో ఈ హైదరాబాద్ ఇంకా బిజినెస్ పెంచుకుంటుంది. అమరావతి పెరుగుతున్న సాకుతో గుంటూరు, విజయవాడ ఇంకా రిచ్ అవుతాయి. అంటే అమరావతి రిచ్ కాకముందు ఈ 3 సిటీలు ఆటోమేటిక్గా రిచ్ అయిపోతాయి.
అంటే అమరావతిని స్ట్రా పెట్టి సక్ చేసినట్టు అమరావతిని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఈ 3 సిటీలు ప్యారలల్గా గ్రో అవుతాయి. ఇప్పుడు అమరావతిలో తప్పటడుగు పడిద్ది అంటే ఇక్కడ హైదరాబాదులో 2 మంచి అడుగులు పడతాయి. అంటే అమరావతిలో పడే ప్రతి అడుగు అమరావతి డెస్టినీ డిసైడ్ చేసే అడుగులు. కానీ హైదరాబాద్ అట్లా కాదు. హైదరాబాద్ ఆటుపోట్లు చూసుకుంటూ పెరిగిన నగరం. హైదరాబాదు ఆటుపోట్లు చూసుకుంటూ పెరిగిన నగరం. అమరావతి ఏ ఆటుపోట్లు ఎదుర్కొని చూడని నగరం. రెండిట్లో ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. హైదరాబాదు ప్లేన్ ల్యాండ్ మాస్ ఎక్కువ. అమరావతితో పోటీ ఈజీగా పడగలదు అంటే హైదరాబాద్. ఎందుకంటే ఇక్కడ విస్తరించిన ప్రాబ్లం లేదు. అమరావతి విస్తరించిన ప్రాబ్లం లేదు, కానీ విస్తరించకుండా వాళ్ళే ప్లాన్ వేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ హోల్డింగ్ మనం హైదరాబాదు అమరావతి కంపేర్ చేస్తే హైదరాబాద్ గ్రో అయ్యేటప్పుడు ల్యాండ్ పార్సల్స్ చిన్నగా అంటే స్లో గ్రోత్ వచ్చి లాస్ట్ 9 ఇయర్స్లో సడన్ గ్రోత్ వచ్చి ఆగిపోయింది. హైదరాబాద్ గ్రోత్లో స్లోగా గ్రోత్ అయ్యి లాస్ట్ 9 ఇయర్స్లో ర్యాపిడ్ గ్రోత్ అయి ఆగిపోయింది. ఇది హైదరాబాద్ గ్రోత్ స్టోరీ. అమరావతి అనుకోకుండా రాజధాని ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ని ఎదుర్కొంటున్న ఒక రాజధాని. అంటే గ్రోత్కు ఫస్ట్ దెబ్బ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ దేంట్లో? ల్యాండ్ ఇన్ఫ్లేషన్. ల్యాండ్ ఇన్ఫ్లేషన్ పెట్టుకొని ఒక గ్రోత్ టార్గెట్ పెట్టుకోవడం మూర్ఖత్వం. ఇది మంచి మార్గం ఖచ్చితమైన అభిప్రాయం. రెండో అభిప్రాయం లేనే లేదు. అమరావతికి 30 ఏళ్ల పైన పడుతుంది. అందుకోసం ఎవరైనా ఎన్ఆర్ఐలు, హైదరాబాద్లో బిల్డర్లు, ఎవడైనా కానివ్వండి, ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పుడు ప్రస్తుతం అమరావతి ఈజ్ 2 times రిస్కియర్ దెన్ 4th సిటీ. ఇది నా లెక్క. అమరావతి ఈజ్ ట్వైస్ ఆర్ థ్రైస్ రిస్కియర్ దెన్ ఫ్యూచర్ సిటీ. అంటే ఫ్యూచర్ సిటీ అనువైన ప్రదేశం అంటే కానే కాదు. అంటే ఘోరం కన్నా అతి ఘోరం అని అర్థం. ఘోరం ఫ్యూచర్ సిటీ అయితే అతి ఘోరం అమరావతి. అంటే పెట్టుబడులు పెడితే ఇప్పుడు 1 yearలో 7% ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. 1 year డిపాజిట్ పై 7% ఉంది. అమరావతిలో ఆల్రెడీ 8x ప్రైజెస్ ఉన్నాయి. అంటే ఈ 8x పై మనకు యాన్యువల్ రాబడి మోర్ దెన్ 2% రాదు. అంటే ఇప్పుడున్న రేట్లలో అమరావతిలో ఎంటర్ అయితే ప్రతి ఇయర్ మీకు 2% కన్నా ఎక్కువ రాదు. చాలామంది ఏమంటారు, ఇప్పుడు కొన్నాం మేము, అప్పుడు అట్లా అమ్ముతున్నాం, ఇట్లా. నేను బిట్స్ గురించి మాట్లాడతలేను. కొన్ని ప్రైమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, అవి పెరుగుతుండొచ్చు, నేను లేదని. ఓవరాల్ అమరావతి గ్రోత్ ఎలా ఉంటుందో మీకు కండకు కట్టినట్టు చెప్తున్నా. ఈ వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి. అట్లయితే ఏం డౌట్ లేదు. అమరావతిలో అక్కడక్కడ స్పాట్స్లో గ్రోత్ ఉండొచ్చు, కానీ స్పాట్స్ వల్ల ఒక సిటీ గ్రో కాదు. ఎడ్యుకేషన్ హబ్ చేసి దాన్ని ఇండస్ట్రియలైజేషన్ వైపు తిప్పడం ఇప్పటి తరుణంలో అంత టైం ఎవరికి లేదు. అంటే అమరావతి ఫ్యూచర్ చూడడానికి ప్రస్తుతం ఉన్న ఏ లీడరు బ్రతికి ఉండడు. అంటే 30 ఏళ్ల టైం వరకు ఎవడు ఉంటాడు? అంత ఆయుర్దాయం లేదు కదా. ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నాడు, 90 ఏళ్ళకు అమరావతి చూస్తాడా? ఇప్పుడు నేనే చూడను. అట్లా చూస్తే అమరావతి డెవలప్ అయింది, నేనే చూడలేదు. మరి ఏ హోప్తోని అంత ఫ్యూచరిస్టిక్ సిటీని మీరు అంత ఈజీగా అమ్మడానికి చూస్తున్నారు? ఇప్పుడు ఏ ఫ్యాక్టరీ పెట్టినా మీరు రాయలసీమ వైపు పెడుతున్నారు, కానీ క్యాపిటల్ మాత్రం అమరావతి అంటున్నారు. అంటే అమరావతిలో యావత్ ఆంధ్రప్రదేశ్కి స్టేక్ లేకపోవడం కారణంగా వాళ్ళు ఏకాకిగా మారి అమరావతిని క్యాపిటల్గా రిజెక్ట్ చేస్తున్నారు. మీరు అమరావతి అనేది పంచి ఇస్తలేరు, అంటే ఈక్వల్గా డివైడ్ చేస్తలేరు.
మీరు అమరావతి మీ సొత్తుగా భావిస్తున్నారు. కాబట్టి అందరిలో ఈర్ష్య ద్వేషాలు పెరిగి అమరావతి డెవలప్ ఎంత తొందరగా కాకపోతే అంత మంచిది అని వాళ్ళ మనసులో కూడా అదే భావనలు వస్తుంది. మన కష్టార్జితంతో ఒక క్యాపిటల్ని బిల్డ్ చేసి అక్కడ లోకల్ పాపులేషన్ని ఎందుకు అడ్వాంటేజ్ చేయాలి? తిరుపతినే మనం క్యాపిటల్ చేసుకుందాం, కర్నూలునే మనం క్యాపిటల్ చేసుకుందాం, వైజాగ్ని మనం క్యాపిటల్ చేసుకుందాం. అంటే ఇలాంటి భావనలు రావడం కారణం ఏమి? అమరావతి మనకు పనికి రాదు అనే ఒక భావన. మనం మాట్లాడుకుంటూ పోతే అమరావతిని పెరగకుండా చేయడానికి వందలాది రీజన్స్ నేను అలోగా ఇస్తాను. కానీ ఆంధ్ర వాళ్ళు ఒప్పుకుంటారా? ఇగో ఎక్కువ వాళ్ళకు కదా. అంటే వాళ్ళు ఇక్కడ పవర్ ఎందుకు కోల్పోయినారంటే బ్రెయిన్ లేదు కనుకనే. తెలంగాణలో భావన ఏమంటే ఆంధ్ర వాళ్ళకి బ్రెయిన్ ఎక్కువ అని. కానీ మనం చూస్తున్నాం లాస్ట్ 11 yearsలో వాళ్ళు ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని బంగారమ్మ అటువంటి ఆంధ్రప్రదేశ్ని 11 ఏండ్లుగా వెనుకబాటుతనానికి గురి చేసి ఇప్పుడు కొత్త విషయాలు సృష్టిస్తున్నారు. నేను చెప్పేది ఖచ్చితంగా అవుతుంది. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు 30 ఏండ్ల టార్గెట్ ఉండిపోతే నెక్స్ట్ 10 to 15 years వరకు అమరావతిలో ఉన్న చుట్టుముట్టున్న ల్యాండ్ రేట్స్కి 10 years పడుతుంది. అంటే అది న్యూట్రల్ కావడానికి. ఓకే, ఎకరానికి ఇంత పెట్టచ్చు అనడానికి 10 years మినిమం పడుతుంది. మినిమం కాన్ఫిడెన్స్ రావడానికి ఇంకో 5 years 10 years పడుతుంది. డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి అర్బనైజేషన్ కావడానికి 20 years plus to 30 years plus పడుతుంది. అది ఇండస్ట్రియల్ ఎకనామీగా గ్రో అవుతుందా, సడన్గా మారుస్తారా, లేదా సాఫ్ట్వేర్ క్యాపిటల్గా ఉంటుందా, లేదా ఫిలిం క్యాపిటల్గా అవుతుందా, లేదా ఫార్మర్స్ క్యాపిటల్గా చేస్తారా? అది సమయం నిర్ణయిస్తుంది. చుట్టుముట్టు జరుగుతున్న ర్యాపిడ్ డెవలప్మెంట్ ఎంత ప్రెషర్ వేస్తుంది అమరావతిపై అనేది చాలా ముఖ్యం. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇన్వెస్టర్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, అమరావతికి 30 ఏండ్ల టైం ఉంది. అది 20 ఏండ్లుగా ఎలా మార్చొచ్చు అంటే ర్యాపిడ్ కల్చరల్ డివైడ్ని మీరు బ్రిడ్జ్ చేసినప్పుడు మీరు అనుకుంటున్నట్టు గ్రీన్ సిటీ కాకుండా అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ వచ్చి హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఒక అర్బన్ ఇండస్ట్రియల్ క్యాపిటల్గా అయితే కానీ అమరావతికి డిమాండ్ ఏర్పడదు అని 3 సార్లు చెప్తున్నా అంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టే అమరావతికి 30+ ఏండ్లు అవుతుంది. కనుక అందరూ అప్రమత్తంగా ఉండి ఆచితూచి 30 ఏండ్ల ప్లస్ మీ విజన్ ఉంటే మాత్రమే అమరావతి దిక్కు చూడండి. కానీ 30 ఏండ్ల ప్లస్ అమరావతికి టైం పడుతుంది అంటే హైదరాబాదు ఈజ్ టాప్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తప్పు. రాబోయే 3 ఏండ్లలో భారీగా పతనం హైదరాబాదులో కూడా మీరు కండ్ల ముందే చూడొచ్చు. ఇది అమరావతికి అడ్వాన్స్గా గుణపాఠంగా మారే ఏకైక సిటీ హైదరాబాద్ అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.